రైతులకి గుడ్ న్యూస్ చెప్పబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. నేడో రేపో రైతు రుణమాఫీ మార్గదర్శకాలను జారీ చేయబోతోంది. పీఎం కిసాన్ యోజన మార్గదర్శకాలు అమలు చేసే అవకాశం మనకు తెలుస్తోంది. కుటుంబం యూనిట్గా రుణమాఫీ చేయబోతోంది. కుటుంబం మొత్తానికి కూడా ఒక యూనిట్గా ఈ రుణమాఫీ కార్యక్రమం ఉండబోతున్నట్టు తెలుస్తోంది. కుటుంబంలో వారి పేరిట ఉన్న రుణాలు ఎంత ఉన్నాయి, గరిష్టంగా 2 లక్షల వరకు మాత్రమే మాఫీ చేయాలని నిర్ణయించింది. అయితే పీఎం కిసాన్ విషయంగా పరిశీలిస్తే కుటుంబంలో ఎంతమంది రైతులున్నా కూడా పీఎం కిసాన్ కేవలం ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే వర్తిస్తోంది. సో ఇదే తరహాలో ఈ రుణమాఫీ ప్రక్రియను కూడా అమలు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబంలో ఎంతమంది మీద ఉన్న రుణాలున్నా కూడా అంతా కలిపి 2 లక్షల వరకు మాత్రమే మాఫీ చేయాలని నిర్ణయించింది. మరి కుటుంబం అంటే ఏ రకంగా నివర్తించబోతోంది? రేషన్ కార్డ్ ఆధారితంగానా, లేదంటే బేసిక్గా మన కుటుంబం అంటే కనుక భార్య, భర్త, 2 పిల్లలు. సో ఇటువంటి ప్రక్రియ తరచుగా మనం చూస్తూ ఉంటాం. ఇంతవరకు మాత్రమే కుటుంబంగా పరిగణిస్తుందా? ఇవన్నీ అనుమానాలు తలెత్తున పరిస్థితి కనబడుతోంది. ఇక వ్యవసాయ శాఖ వద్ద ఉన్న డాటా ఆధారంగా రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. మార్గదర్శకాలు విడుదలైన వెంటనే రైతు జాబితా తయారు చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఇక బ్యాంక్ అధికారులతో కలిసి రైతు జాబితా తయారు చేయబోతున్నారు. చివరిగా గ్రామ సభలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. గతంలో అనుసరించిన పద్ధతిలోనే ఈ రుణమాఫీ అమలు చేయబోతోంది. రుణమాఫీకి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను మినహాయించే అవకాశం కనబడుతోంది. ఇక చిన్న స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ చేయాలా వద్దా అని పరిశీలన కొనసాగుతోంది. పంటల కోసం బంగారం తాకట్టు పెట్టుకున్న ఈ రుణాలు కూడా సైతం మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పెద్ద ఎత్తున రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం తేలెత్తుతోంది. ఎక్కడ చూసినా కూడా రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అనే ఉత్కంఠ రైతుల్లో కొనసాగుతోంది. అయితే రుణమాఫీ ఆగస్టు 15లోగా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణీత గడువుగా పెట్టుకుంది. కానీ ఏ రకంగా అమలు చేస్తోంది, ఎవరెవరికి వర్తిస్తోంది, ఈ కుటుంబంలో కనుక కుటుంబాలకు సంబంధించి ఒక అంశం తెర మీదకి వస్తోంది. లేదంటే బంగారంకు సంబంధించి కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీరందరికీ ఏ రకంగా వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా రుణమాఫీ పరక ఉండబోతుందో పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. మనతో పాటు జాయిన్ అవుతున్నారు మధు, మా ప్రతినిధి. మధు, రుణమాఫీకి సంబంధించి ఏంటి రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది, రోజుకో అంశం ప్రభుత్వం విధానాలకు మనకు చూస్తూ ఉన్నాం. సో రుణాలకు సంబంధించి బంగారం తాకట్టు పెట్టిన వారికి రుణాలు మాఫీ చేయబోతోందా? కుటుంబం అంటే కుటుంబాన్ని ఏ రకంగా నివర్తించబోతుంది? రేషన్ కార్డు ఆధారితంగానా, లేదంటే కుటుంబం అంటే ఏ రకంగా వాళ్ళు ఒక డిఫైన్ చేయబోతున్నారు? ఎగ్జాక్ట్లీ ఒక కుటుంబం ఒక యూనిట్ గా పరిగణించడానికి వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. మొత్తం 31,000 కోట్ల రుణమాఫీకి నిధులు సమకూర్చుకోవాల్సినటువంటి అంశంపైనే దృష్టి పెట్టింది గత కొంతకాలం నుంచి. ఇప్పటికే 10,000 కోట్లు రాష్ట్ర ఖజానాలో ఉన్నాయి. అంతా ఒక ఎత్తు అయితే ఎలా ఇంకొక కుటుంబాన్ని ఎలా గుర్తించాలి అనేటువంటిది, గ్రామ సభలపైనే ఆధారపడాలి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే బ్యాంకులు ఇచ్చేటువంటి డీటెయిల్స్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తయారు చేసే లిస్టుతో పాటు ఫైనల్ గా గ్రామ సభ ఇచ్చేటువంటి అంటే గ్రామ పంచాయతీలో ఈ కుటుంబము ఒక యూనిట్ అనేటువంటిది నిర్ణయించేలాగా, ఎలా అంటే భార్య, భర్త, వారిపైన ఆధారపడినటువంటి పిల్లలు, వీళ్ళంతా ఒక కుటుంబం. ఒకవేళ అన్నదమ్ములు విడిపోయి సపరేట్ గా ఉంటే వారిది సపరేట్ యూనిట్ గా పరిగణించేటువంటి అవకాశం ఉంది. ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా ఎంత మేర వీళ్ళు రుణాలు తీసుకున్న బ్యాంకుల నుంచి వారికి రుణమాఫీ మాత్రం గరిష్టంగా 2 లక్షల రూపాయలు మాత్రమే రుణమాఫీ చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో భార్య గాని, భర్త గాని, పిల్లలు గాని సపరేట్ గా వివిధ బ్యాంకుల్లో బ్యాంక్ ఖాతాల ద్వారా పాస్బుక్లు పెట్టి రుణం తీసుకున్నప్పటికీ కూడా డిఫరెంట్ సంబంధించినటువంటి పాస్బుక్లు, తండ్రి, భార్య, కొడుకుల పేరిట సపరేట్ గా పాస్బుక్లు ఉండి వీళ్ళంతా కూడా రుణాలు తీసుకున్నప్పటికీ కూడా ఈ కుటుంబాన్ని అంతా ఒకటే యూనిట్ గా పరిగణిస్తారు. కాబట్టి అంటే వీళ్ళు దాదాపు 8 లక్షలు కనుక రుణాలు తీసుకుంటే బ్యాంకుల నుంచి ఆ కుటుంబానికి వర్తించేది మాత్రం 2 లక్షల రుణమాఫీ. దీని నిబంధనల కింద తీసుకుంటున్నారు. అటు బ్యాంకులు ఇచ్చే సమాచారం, గ్రామ సభలు ఇచ్చే అటువంటి సమాచారం, తర్వాత ఆధార్ కార్డులు, తర్వాత రేషన్ కార్డు. ఒకవేళ కొన్ని కుటుంబాలకు రేషన్ కార్డు లేవు, పరిమితి ఉన్నటువంటి వారి రేషన్ కార్డు పరిగణలోకి తీసుకోకుండా ఆధారు, బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్, గ్రామ సభ ఇచ్చేటువంటి డీటెయిల్స్ అంటే గ్రామ పంచాయతీ డీటెయిల్స్ ఇస్తారు. వీళ్ళంతా ఒకటే కుటుంబం అని. సో వారికి 2 లక్షల రుణమాఫీ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించి విధి విధానాల్లో ఖరారు కొన్నాయి. అసలు ఎవరిని
దీనిలో నుంచి మినహాయించాలి రుణమాఫీ నుంచి అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఖమ్మంలో జరిగినటువంటి సమావేశంలో చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఐటీ రిటర్న్స్ ఎవరైతే ఫైల్ చేస్తా ఉన్నారో వారందరికీ రుణమాఫీ వర్తించదు అనేది ప్రచారం జరుగుతా ఉందో ఆ ప్రచారాన్ని ఖండించారు. అంటే కొద్దిమంది పిల్లల భవిష్యత్తు కోసమో, ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం కోసమో, ఇంటి లోన్ కోసమో, ఇంకా ఇతరత్ర అవసరాల కోసమో ఐటీ ఫైల్ చేస్తా ఉన్నారు. చిన్న చిన్న సంబంధించినటువంటి ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారవేత్తలు, చిన్న వ్యవసాయదారులు. సో ఇలా సమాజంలో ఇలా కొనసాగుతుంది కాబట్టి అలా ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తున్నటువంటి వ్యవసాయదారుల్ని, వ్యవసాయ కుటుంబాల్ని, చిన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారికి కూడా రుణమాఫీ వర్తింపజేస్తామని చెప్పారు. పెద్ద ఎత్తున ఐటీ రిటర్న్ ఎవరైతే ఫైల్ చేస్తా ఉన్నారు అంటే భారీ ఎత్తున ఆదాయం సమకూరుతుందో ఐటీ రిటర్న్ ఫైల్ చేసిన వారికి రుణమాఫీ ఇవ్వద్దు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఇక పిఎం కిసాన్ కి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా అమలు చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. పిఎం కిసాన్ కి సంబంధించినటువంటి దాంట్లో ఏం విధి విధానాలు ఉన్నాయి అనేటువంటిది ప్రస్తుతం చర్చ కొనసాగుతా ఉంది. కుటుంబమే ఒక యూనిట్ గా రుణమాఫీ చేస్తామని చాలా క్లియర్ గా మనకు ఇండికేషన్స్ అందుతున్న నేపథ్యంలో ఈ కుటుంబం అనే విషయాన్ని ఎట్లా డిఫైన్ చేయబోతున్నారు? అంటే రేషన్ కార్డు ఆధారితంగానే ఉండబోతుందా, లేదంటే కేవలం కాన్ఫైన్డ్ గా గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సభలు నిర్వహించిన తర్వాతనే ఓ కుటుంబం ఆధారితంగా చూడబోతుందా? అసలు ఎట్లా డిఫైన్ చేస్తారు వాళ్ళు? ఎగ్జాక్ట్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఎక్కడ కూడా రైతు రుణమాఫీ విషయంలో కానీ, రైతు బంధు విషయంలో, అప్పుడు రైతు బంధు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తాం. ఈ విషయాల్లో ఆర్థిక సాయం అందించేటువంటి విషయాల్లో గ్రామ సభల ద్వారానే వారిని నిర్ణయిస్తాము, వారు అర్హత కలిగినటువంటి వారా కాదా అనేటువంటిది గతంలోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా క్లారిటీగా తీసుకుంటున్నారు. గ్రామ సభ నిర్ధారించేటువంటి వారినే ఒక కుటుంబంగా పరిగణించనుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. బ్యాంకు, తర్వాత అధికారులు, రాష్ట్ర అధికారులు వీళ్ళంతా కూడా దీనికి సంబంధించిన కసరత్తు చేసినప్పటికీ ఫైనల్ మాత్రం గ్రామ సభని. అవి రేషన్ కార్డు తీసుకుంటారు, ఆధార్ కార్డు ద్వారా డీటెయిల్ తీసుకుంటారు, కానీ గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ రికార్డుల ప్రకారం వీరంతా ఒక కుటుంబం, ఒక యూనిట్. అంటే భార్య, భర్త, వారిపైన ఆధారపడేటట్టు అంటే పిల్లలు. ఒకవేళ అన్నదమ్ములకు సపరేట్ గా పెళ్ళై సపరేట్ గా వెళ్ళిపోతే మాత్రం వారిని సపరేట్ యూనిట్ గా పరిగణించేటువంటి అవకాశం ఉంది. వారిని మాత్రమే ఒక కుటుంబం, ఒక యూనిట్ గా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఇక పిఎం కిసాన్ కి సంబంధించినటువంటి విషయంపై కూడా దృష్టి పెడతా ఉన్నారు కాబట్టి ఆ నిబంధనలు అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంలో ఏ రకంగా నియమ నిబంధనలు అమలు చేయాలనేటువంటిది కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, తర్వాత మేయర్లు, ఆ తర్వాత రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వారు, ఇప్పుడు బీసీ కమిషన్ కావచ్చు, ఇట్లాంటి కమిషన్ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎక్కువ స్థాయిలో రిటర్న్ ఫైల్ చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దానికి పరిగణలోకి రారు. దాంట్లో నుంచి ఏ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్నటువంటి రుణమాఫీ కింద తీసుకోవాలి అనేటువంటిది కసరత్తు చేస్తా ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్న స్థాయి ఉద్యోగాలు కూడా ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో అటెండర్ లాంటి వాళ్ళు, చిన్న చిన్న జీతాలకు పనిచేసేటువంటి వారు, వారిని మాత్రం మినహాయించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. ఎక్కువ రిటర్న్ ఐటీ ఫైల్ చేస్తున్నారు. పెద్ద స్థాయిలో ఉద్యోగులకు మాత్రం వీరికి రుణమాఫీ ఇవ్వద్దు అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా ప్రధానమైనటువంటిది బంగారం పెట్టి తీసుకున్నటువంటి సిచ్యువేషన్. కొద్దిమంది నగరాల్లో ఉన్నటువంటి వారు కూడా బంగారం కుదవబెట్టారు బ్యాంకుల్లో. వారి పరిస్థితి ఏంటి అనేది, నగరాల్లో బ్యాంకు ఏదైతే రైతు పాస్బుక్లు ఉన్నాయో పాస్బుక్లు ప్లస్ బంగారం రెండు పెట్టి కుదబెట్టినటువంటి వారికి రుణమాఫీ చేయాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. కేవలం బంగారం పెట్టి రుణం తీసుకున్నటువంటి వారిని రుణమాఫీ కింద పరిగణలోకి తీసుకునే అవకాశం చాలా కనిపించట్లేదు. చాలా స్పష్టంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రుణమాఫీ చేయబడినటువంటి నిధులు సరైనటువంటి వారికి, అంటే అర్హులైనటువంటి వారికి